ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. సార్, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? మెడికల్గా ఏదైనా ప్రాసెస్ ఉంటుందా? ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే ముఖ్యంగా స్లీప్ అప్నియా వల్ల ఇప్పుడు నేను చెప్పినట్టు హిస్టరీ తీసుకోవాలి. అట్లా ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే నెక్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, అది 17 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉందా. తర్వాత ఇవన్నిటితో పాటు మనము ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే స్లీప్ స్టడీ అని చేస్తాం. డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్ అంటారు. అంటే డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్ దీంట్లో ఏం చేస్తారంటే ఒక రాత్రి ఆ పేషెంట్ను పడుకున్నప్పుడు వాళ్ళలో ఏం జరుగుతుంది, స్నోరింగ్ ఎంత లౌడ్ ఉంది, ఫ్లో ఎలా ఉంది, అలాగే వాళ్ళని నిద్రలో ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఈఈజీ లీడ్స్ ప్లస్ ఈసీజీ లీడ్స్, ఈఎంజీ అంటే మజిల్ యాక్టివిటీ ఎట్లా ఉంది, వాళ్ళు నిద్రలోకి వెళ్తున్నారా లేదా, ఈఓజీ లీడ్స్, ఇట్లా మల్టిపుల్ వాటిని మనం మెజర్ చేయడం జరుగుతుంది. అట్లే అబ్డామినల్ మజిల్ మూమెంట్ ఉందా లేదా, ఇవన్నిటిని మెజర్ చేస్తారు. కాబట్టి అది రాత్రిపూట నిద్రలో చేస్తారు కాబట్టి దాన్ని డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్ అని అంటాం. ఇది 6 అవర్స్ పాటు ఒక నైట్ అంతా కూడా ఐదర్ మీ హోమ్లో కానీ లెవెల్ 2 స్టడీస్ అంటారు, లేదంటే లెవెల్ 1 స్టడీ. లెవెల్ 1 స్టడీ అంటే అది హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. సివియర్ పేషెంట్స్లలో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లలో మనం లెవెల్ 1 అంటే హాస్పిటల్లో చేయడం జరుగుతుంది ఈ స్లీప్ స్టడీ అనేది. మిగిలిన పేషెంట్స్లో మనము ఇంటి దగ్గర డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్, స్లీప్ స్టడీ అని అంటారు మామూలు భాషలో, అవి చేయడం జరుగుతుంది. దీంతోపాటు కొంత సిటీపిఎన్ఎస్ ఫర్ సెఫాలోమెట్రీ అండ్ ఇతరత్ర కొన్ని టెస్ట్లు లైక్ ఏబీజీ, థైరాయిడ్ ప్రొఫైల్, ఇవన్నీ చేసి దాన్ని స్లీప్ యాప్నియాను సివియారిటీని డయాగ్నోసం చేయడం జరుగుతుంది. ఒక అవర్లో మోర్ దెన్ 30 టైమ్స్ కనుక మీకు యాప్నిక్ స్పెల్స్ వస్తే దాన్ని సివియర్ స్లీప్ యాప్నియా అని అంటారు. ఆ విధంగా అది సివియరా, మోడరేటా, మైల్డ్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సార్, ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది స్లీప్ యాప్నియాకి? ట్రీట్మెంట్ ముందు చెప్పినట్టు దర్ ఇస్ మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఈ అప్పర్ ఎయిర్వేని ఎలా ఓపెన్ చేసి ఉంచాలన్నది. సో గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సివియర్ స్లీప్ యాప్నియా పేషెంట్స్లలో సిప్యాప్ అని అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని ఒక మిషన్ ద్వారా అది పెట్టుకొని నాసల్ మాస్క్ ద్వారా ఆ మిషన్ని మనము పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకొని రాత్రి పడుకోవాలి. అంటే వాళ్ళు పడుకున్నంతసేపు అది. కొంతమందిలో స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో అంటే ఇప్పుడు మైక్రోగ్నాథియా ఉన్న వాళ్ళలో సర్జికల్ మేనేజ్మెంట్ అంటే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దీన్ని ముందుకు జరపడం ద్వారా, ప్లస్ కొంతమందిలో డెంటల్ సర్జరీస్ కూడా చేయడం జరుగుతుంది. ఇకపోతే ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే ఎడినాయిడ్స్, టాన్సిలెక్టమీ కానీ లేకపోతే లార్జ్ ఊవులార్, టంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఈఎన్టీ సర్జన్ వేరియస్ సర్జరీస్ చేయడం ద్వారా ఈ అప్పర్ ఎయిర్వేని వైడన్ చేయడం ద్వారా జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద కాజ్ మనకు సిప్యాప్ కానీ లేదంటే సర్జికల్ కానీ వివిధ సర్జికల్ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. సార్, జనరల్గా కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి స్లీప్ యాప్నియాలో? రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. చాలామందికి ఓకే గురక పెడుతున్నాం, నిద్రపోతున్నాం, నిద్ర సరిగ్గా ఉండట్లేదు, బట్ ఏమవుతుంది, ఇది ఏం చేయించుకోకపోతే ఏం ప్రాబ్లం కాదా, నార్మల్ అని అనుకుంటారు. కానీ నిజంగా స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళ ముందు చెప్పినట్టు బీపీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పేషెంట్ కనుక ఎవరైనా 2 బీపీ మెడిసిన్స్ వాడుతూ కూడా బీపీ కంట్రోల్లో లేనట్టయితే వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ కుడ్ బి స్లీప్ యాప్నియా. బీపీ ఎక్కువ అవడమే కాకుండా వీళ్ళలో ఎక్కువగా అంటే హార్ట్ స్ట్రోక్స్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వీళ్ళలో డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్గా ఉండకపోవచ్చు. ఒబేసిటీ అనేది ఇంకా అంటే పెరిగిపోవచ్చు. అట్లనే కొంతమందిలో ఈ ఆక్సిజన్ పడిపోవడం వల్ల పల్మరీ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తుల్లో ఉండే హైపర్ టెన్షన్ కూడా పెరిగి ఆయాసం అనేది పెరిగి కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది కావచ్చు. సో ఈ అన్ని కాంప్లికేషన్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఒబేసిటీ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అండ్ పల్మరీ హైపర్ టెన్షన్, ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి కనుక మనం దాన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు. కనుక మీ సమీపంలో పల్మనాలజిస్ట్ కానీ సోమ్నాలజిస్ట్ కానీ సంప్రదించి మీరు స్లీప్ యాప్నియా ఉందో లేదో తప్పనిసరిగా కనుక్కోవాలి. సార్, ఈ మధ్యకాలంలో అసలు నిద్రపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. అసలు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నామో కూడా తెలియదు చాలామందికి కూడా. సో మంచిగా నిద్రపోవడానికి గుడ్ స్లీప్ కోసం ఏమైనా స్టెప్స్ ఉంటాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది? మనము ఇప్పుడు మోర్ ఆఫ్ స్లీప్ నిద్రలేమన్నది ఇప్పుడు మామూలుగా చాలా పెద్ద సమస్య అయిపోయింది, చాలామందిలో ఉంది. ద మెయిన్ రీజన్ ఈజ్ అవర్ గ్యాడ్జెట్స్. అంటే మనం ఈ గ్యాడ్జెట్స్ని, సెల్ ఫోన్స్ని ప్లస్ మన ల్యాప్టాప్స్ని అన్నిటిని బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాం. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఎక్స్పోజ్ టు ద లైట్, బికాస్ స్లీప్ సెంటర్ ఈజ్ జస్ట్ బిసైడ్ ద ఆప్టిక్ కయాస్మా. అంటే మన ఆప్టిక్ కయాస్మా సెంటర్ పక్కనే స్లీప్ సెంటర్ ఉంటుంది. అంటే మనం
లైట్ కనుక మనం ఎక్స్పోజ్ అయినట్లయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డే టైమ్ అండ్ స్లీప్ అనేది రాదనమాట. సో ఓవర్ ఏ పీరియడ్ వీళ్ళకు డిలే అవుతూ ఉంటుంది స్లీప్. సో అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గాడ్జెట్స్ ఇన్ యువర్ వాట్ యూ కాల్డ్ in your bedroom, and try to keep the bedroom light dim. Small blue lights కానీ అట్లాంటివి యూజ్ చేయాలి. అండ్ వెరీ బెడ్రూమ్లో మనం మొత్తం చెత్త చెదరం అంతా బుక్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ట్రై టు కీప్ యువర్ బెడ్రూమ్ యాజ్ నాట్ ఏ రీక్రియేషన్ సైట్ బట్ ఇట్స్ రిలాక్సేషన్ సైట్. దెన్ తర్వాత ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఈ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువ ఉంటుంది. సో అవాయిడ్ ఆల్కహాల్ అండ్ డైలీ ఎక్సర్సైజ్. అండ్ రాత్రిపూట చాలామంది కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది, వీళ్ళలో కూడా స్లీప్ అనేది తక్కువైపోతుంది. సో అట్లీస్ట్ అవాయిడ్ 5 hours బిఫోర్ యువర్ బెడ్ టైమ్ అవాయిడ్ కాఫీ ఆర్ టీ. దిస్ ఈస్ ద యూజువల్ థింగ్. దీస్ ఆర్ ద సమ్ టిప్స్. అండ్ రెండోది, ఒకవేళ గోరువెచ్చని పాలు తాగడము, కొంచెం బెడ్ మీదకి వెళ్ళే ముందు వేడి నీటితో కాళ్ళు చేతులు కడుక్కోవడము, ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తే మీకు చక్కని నిద్ర ఉంటుంది. అట్లనే రెగ్యులర్లీ యూ హ్యావ్ టు కీప్ యువర్ టైమ్ ఆన్ ద సేమ్ టైం. అంటే చాలామంది ఒకరోజు 11 గంటలకు, ఒకరోజు 1 గంటకు అట్లా పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా రెగ్యులర్లీ యూ హ్యావ్ టు కీప్ సేమ్ టైం ఫర్ యువర్ స్లీపింగ్. సో దట్ సైకిల్ అనేది మనకు బయాలజికల్ క్లాక్ అనేది సెట్ అయిపోతుంది. దాన్ని బట్టి దానివల్ల మీరు మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ అవాయిడింగ్ గ్యాడ్జెట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ బి ఎవ్రీవన్ లెర్న్. ఆ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు మీ బెడ్రూమ్లో ఉన్నంత కాలం మీకు నిద్రలేమనేది ప్రధాన సమస్య ఉంటుంది. అండ్ అవాయిడ్ స్ట్రెస్ బేసికలీ. సో రెగ్యులర్లీ ఎక్సర్సైజ్. దీస్ ఆర్ ద ఫ్యూ టిప్స్ టు ఫాలో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. సో స్లీప్ యాప్నియా అనేది అంత ఈజీగా తీసుకునే డిజార్డర్ అయితే కాదు. సో మనం ఇట్లా గొరకలు పెడుతున్నప్పుడు కూడా నార్మల్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, బట్ అది అసలు నార్మల్ కానే కాదు. తొందరగా అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూసుకుంటే కనుక మనకు ప్రాబ్లమ్స్ ఏదైనా తొందరగా సాల్వ్ అయిపోతాయి. దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి సో మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.